మార్నింగ్ లీడర్స్. ఇక్కడ కనిపిస్తుంది కదా పెద్ద టవర్, అదే బుర్జ్ ఖలీఫా. 163 ఫ్లోర్స్, 163 ఫ్లోర్స్ ఉన్న ఒక బిల్డింగ్. అది చూస్తున్నారు కదా, ఆ లైట్లతో కనిపిస్తుంది కదా, అది పెద్ద టవర్. పక్కనే ఇంకొక బిల్డింగ్ చూడండి, దుబాయ్ సిటీ. చూడండి మధ్యలో మళ్ళీ కనిపిస్తుంది కదా, అదే. राइट साइड में सारा जो है ना, ये होटल्स हैं, रेजिडेंशियल अपार्टमेंट्स हैं, ऑफिस बिल्डिंग्स हैं, सारे मिक्स हैं. मीना बाजार इज इन वर्धमान. ఒక్క బిల్డింగ్ కూడా 30-40 ఫ్లోర్స్ కన్నా తక్కువ లేదు అసలు ఎక్కడ. ఇది దుబాయ్ సిటీ, బుర్జ్ ఖలీఫా. ఇప్పుడు వీడియో చూడండి. నెక్స్ట్ ట్రిప్లో ఖచ్చితంగా మీరందరూ ఈ ట్రావెల్ ఫండ్ ద్వారా దుబాయ్ సిటీకి వచ్చి చూడాలి దుబాయ్నని నేను కోరుకుంటున్నా. థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్. గుడ్ మార్నింగ్ లీడర్స్. చూడండి ఇంత పెద్ద పెద్ద బిల్డింగ్లు ఎలా ఉన్నాయో, చాలా ఎక్సలెంట్ అండి. అసలు చూడాలంటే కూడా చూడలేని లాగా ఉంది మనకు. ఇంత వండర్ఫుల్ అంటే అసలు మన లైఫ్లో కూడా మనం కడతాము అనే ఆలోచనలు మనకు వస్తున్నాయి. और ये एरिया में 20-25 से भी ज़्यादा होटल्स हैं, क्योंकि वर्ल्ड कप से पहले होटल से है बहुत सारे लोग यहाँ पे ही नहीं, दूसरा एरिया पे भी बहुत सारा होटल है. अभी भी कतार बहुत सारा ट्रांजिट फ्लाइट हुआ करता है. మేము ఈరోజు స్టార్ క్రూజ్ దగ్గర ఉన్నాం. సో ఈ స్టార్ క్రూజ్ 11 అంతస్తులు ఉంది. సో మేము దుబాయ్లో ఈరోజు మూడో రోజులో మేము 11 అంతస్తుల స్టార్ క్రూజ్ షిప్లో ఉంటున్నాం. సో ఖతార్కి వెళ్ళబోతున్నాం. సో ఖతార్లో ఒక్కటే కాదు, ఈ ఖతార్ నుంచి కొన్ని ప్రదేశాలకు కూడా వెళ్ళబోతున్నాం. సో ఒక రోజు ఒక ప్రాంతంలో పడుకుంటాం, ఒక ప్రాంతంలో లేస్తాం. ఒక దేశంలో పడుకుంటాం, ఒక దేశంలో లేస్తాం. ఈరోజు దుబాయ్లో పడుకుంటాం, ఖతార్లో లేస్తాం. ఒకసారి ఆలోచించండి, ఎంత అద్భుతమైన అవకాశం. ఒకసారి ఆలోచించండి. ఓన్లీ మీకు జీరో ఇన్వెస్ట్మెంట్ అనేసరికల్లా మనకు చాలా మందికి అర్థం కావట్లేదు. ఎటువంటి పెట్టుబడి లేకుండా ఈరోజు ఎంత పెద్ద బిజినెస్ మీరు చేయాలనుకుంటే ఒక్కటే ఫ్రెండ్స్, 11 అంతస్తుల స్టార్ క్రూజ్ ఎక్కాలనుకుంటే నా భూతో నా భవిష్యత్. మీరు ఒకసారి చూడండి, ఇలాంటి వింత మీరు చూడడం అంటే అంత ఈజీ కాదు. ఒక దేశంలో మనము ఎక్కి ఒక షిప్లో ఎక్కి మళ్ళీ ఇంకో దేశంలో దిగుతున్నామంటే లైఫ్ ఎంత చేంజ్ అయిపోయింది. ఈరోజు బాల్కనీలో కానీ ఫుల్గా ఎంజాయ్ చేయడానికి మేము వస్తున్నాం అనుకున్నంటే కారణం ఏంటంటే బికాస్ ఆఫ్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా వెస్టీజ్ నుంచి 4,000 మంది వస్తున్నారు. సో 4,000 మంది ఆల్రెడీ ఎంజాయ్ చేస్తున్నారు. అలాగే మనకు ఓన్లీ తెలంగాణ నుంచి 270 మంది, తెలంగాణ ఆంధ్ర నుంచి. ఒకసారి చూడండి ఎంత అద్భుతమైన షిప్. ఒక్కసారి చూడండి, ఈరోజు పెట్టుబడి లేని వ్యాపారం. ఈరోజు ఎటువంటి పెట్టుబడి లేకుండా చేయడం అనుకుంటే చాలామందికి నమ్మబుద్ధి అయ్యేది. కానీ ఇట్లాంటి బిజినెస్ నా భూతో నా భవిష్యత్. మీకు షాప్ చేంజ్ చేస్తే ఇట్లాంటి లైఫ్ స్టైల్ అని మీరు తీసుకోవచ్చు. మీకు మరింత సమాచారం కాల్ చేయండి, లేదంటే మెసేజ్ చేయండి. సో ఒక్కసారి చూడండి, మొత్తం షిప్ అంతా చూడండి. 11 అంతస్తులు సముద్రంలో మేము ఉంటాము. ఒక 2 రోజులు మాకు ఎటువంటి నెట్వర్క్ రాదు, కానీ ఖతార్లో మేము వెళ్ళి ఎంజాయ్ చేయబోతున్నాం. దుబాయ్ నుంచి ఖతార్కి వెళ్ళే ఈ స్టార్ క్రూజ్ నా భూతో నా భవిష్యత్. థ్యాంక్ యూ. కమ్ అండ్ జాయిన్. ప్రతి ఒక్కరు రండి, ప్రతి ఒక్కరు తెలుసుకోండి, ఈ అవకాశాన్ని తీసుకోండి. మా లెక్క మీరు ఎంజాయ్ చేయండి. గుడ్ మార్నింగ్ లీడర్స్. చూడండి, ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్కి వచ్చినాము. అయ్యో ఐటమ్స్ అయిపోయినాయి, ముందు తీసే ఛాన్స్ లేదు, చాలామంది ఉండే కాబట్టి ఇప్పుడు తీద్దామని వస్తే ఐటమ్స్ దాదాపు అయిపోయినట్టుంది. కానీ 100 రకాలు పెట్టిరండి, దాదాపు 100 రకాలు పెట్టిరు. ఏం తినాలో కూడా అర్థమవుతలేదు. ఏం తినాలో అర్థం కాక కన్ఫ్యూజన్లో ఏదో ఒకటి తినేసారు. అంతా మన వెస్టీజ్ వాళ్ళే, అంతా పోయిన టిక్కా కూడా అయిపోయినట్టు.
ఇగో ఇవన్నీ ఏంటియో వీటి పేర్లు ఏందో ఇలా పేర్లు పెట్టిర్రు, బోర్డు కూడా పెట్టిర్రు, కానీ మాకు అర్థం అవుతలేదు. అర్థం కాక ఏది తినవో ఏది తింటామో ఎందుకు వచ్చిన బాధ అని చెప్పేసి మాకు అర్థమైన ఫుడ్డే తీసుకున్నాం. ఇది సాలాడ్స్, ఏంటియో పేర్లు ఇట్లా పేర్లు పెడుతుర్రు, కానీ మనకు అర్థమవుతలేదు. ఓకే, ఇది చీజ్లో కూడా ఇన్ని రకాలు ఉంటాయి అన్న సంగతి అయితే నాకైతే తెలియదు, వీడికి వచ్చినాకనే తెలిసింది. ఇవి ఫ్రూట్స్, ఓకే రంజిత్ సార్ అండి. ఇదిగోండి మేడం, విక్టోరియా సెల్విజ్ మేడం అంటాం కదా, ఆ మేడం. మేడం ఒకసారి హాయ్ చెప్పరా? థ్యాంక్ యూ. ఓకేనా? గుడ్ మార్నింగ్ వెస్టీజ్, నా పేరు అరుంధతి రాజు. బిఫోర్ వెస్టీజ్ నేను ఒక హౌస్ వైఫ్ అండి. నేను ఇప్పుడు వచ్చేసి క్రూజ్లో ఉన్నా అండి. క్రూజ్ అనేది ఉంటుంది, ఇలా ఉంటుంది అని టైటానిక్ సినిమాలో తప్పితే రియల్గా అసలు నేను చూడలేదు, నాకు తెలియదు. అసలు డ్రీమ్స్ అన్నా, నాకు కార్లు లగ్జరీ లైఫ్ అన్నా పెద్దగా ఇంట్రెస్ట్ లేని వ్యక్తిని. ఎందుకు అంటే నాకు యాక్చువల్గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండటం వల్ల ఆ హెల్త్ బాగాలేదు అన్న మైండ్ సెట్ తోటి ఉన్న వ్యక్తిని, ఇటువంటి డ్రీమ్స్ లేని వ్యక్తిని. కానీ ఈరోజు నేను క్రూజ్లో ఉన్న ఇంటర్నేషనల్ ట్రిప్ అండి. ఫస్ట్ టైం ఒక ఇంటర్నేషనల్ ట్రిప్కి రావడం, దుబాయ్కి రావడం, అలాగే ఇవాళ క్రూజ్లో ఎంజాయ్ చేస్తున్నా. ఇప్పుడు దాదాపు 11 అవుతుంది. ఇప్పుడు అక్కడ ఇది ఏమంటారు, ఈ సీనరీ చూస్తూ నేను ఎంజాయ్ చేస్తున్నా. అసలు ఈ అవకాశం నాకు బయట ఎక్కడా లేదు. యాక్చువల్గా నన్ను ఈ ప్లాట్ఫామ్ పర్చేజ్ చేసిన మా ఫ్రెండ్స్కి నేను థ్యాంక్స్ చెప్పుకుంటా. ఎందుకంటే ఎక్కడి అంబులెన్స్ లైఫ్ నుంచి ఎక్కడి క్రూజ్కి వచ్చింది నా లైఫ్. అసలు ఇట్లా కిందికి చూస్తుంటే, ఇవన్నీ చూస్తుంటే అసలు నాకు నిద్ర కూడా రావట్లేదు. ఒకరోజు జర్నీ చేసే 3 days నేను రెస్ట్ తీసుకునే పర్సన్ని. కంటిన్యూస్గా మొన్నటి నుంచి నేను జర్నీస్ అండ్ తిరుగుతూనే ఉన్నా. హెల్త్ వచ్చింది, కార్ వచ్చింది, ఫారెన్ ట్రిప్స్ వచ్చినాయి. ఒక నార్మల్ హౌస్ వైఫ్ హెల్త్ కూడా సరిగా లేని పర్సన్తో సాధ్యమైందంటే మీతో కూడా ఖచ్చితంగా అవుతుంది. ఈ ప్లాట్ఫామ్ గురించి తెలుసుకొని మీరు కూడా కష్టపడి పనిచేసి మీ లైఫ్ చేంజ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ, విష్ యూ వెల్. नमस्कार, मेरा नाम गुरशरण सिंह। वेस्टीज में 20 साल से काम करते हुए मेरी ज़िंदगी में एक बड़ा बदलाव। आज मैं वेस्टीज की तरफ से 35वें विदेश टूर के ऊपर हूं और ये मेरा चौथा दुबई का टूर है। और इस बार तो इस टूर का एक अलग ही मजा है क्योंकि हम कतर भी जा रहे हैं, वो भी क्रूज टूर। ये हमारा चौथा टूर है दुबई का। और दुबई में आकर के बहुत ही अमेजिंग फीलिंग हो रही है, बहुत अच्छा लग रहा है। और क्रूज टूर की तो बात ही कुछ और है। क्रूज टूर में तो बहुत ही मज़ा आता है। वेस्टीज है तो लाइफ है, वेस्टीज है तो कैरियर है। तो आइए एक बार हम वेस्टीज को पहचानते हैं। गर्व से कहो हम है वेस्टीज, गर्व से कहो हम है वेस्टीज, गर्व से कहो हम है वेस्टीज। హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. సో నేను మీ సత్యం ఫ్రమ్ తెలంగాణ, ఇండియా, హైదరాబాద్. సో చూడండి, ఈరోజు నేను దుబాయ్ క్రూజ్ ట్రిప్ చూడండి సార్. ఒక చక్కటి అవకాశం, గొప్ప అవకాశం. నాకు నా ఫ్రెండ్ సైదుల ద్వారా వచ్చినప్పుడు వెస్టీజ్ అనే కంపెనీ కొంచెం ఒక 6 months పార్ట్ టైం చేసిన. సో పార్ట్ టైంలో ఎట్లాంటి ఇన్కమ్ లేదు,
ఎందుకంటే సార్ నా జాబ్ ఫార్మా కంపెనీలో జాబు, నెలకు ఒక 50,000 శాలరీ. సో జీతం బాగానే ఉంది, పోస్ట్ బాగుంది. నా ఫ్రెండ్ మాట వినకుండా ఒక 6 months వేస్ట్ చేసి దాని తర్వాత ఒక మీటింగ్కి వచ్చి డైరెక్ట్ సెల్లింగ్ గురించి పూర్తిగా తెలుసుకొని సో నా జాబ్ని వదిలేసి ఈరోజు ఫుల్ టైం జర్నీ 3 years. సో ఈరోజు నెలకు 4 lakhs ప్లస్ ఇన్కమ్ తీసుకుంటూ తెలంగాణ దాటి బయటికి ఎక్కడ వెళ్ళే అవకాశం రాలేదు. సో అలాంటిది ఇండియా దాటి దుబాయ్లో క్రూజ్ ట్రిప్, సముద్రంలో పెద్ద క్రూజ్లో 2 days చూడండి. మొత్తం మన వెస్టీజియన్స్ అందరూ కూడా వస్తారు ఫ్రెండ్స్. ఇంత గొప్ప అవకాశం మనందరికి ఉంది కాబట్టి చూడండి. దుబాయ్ ఎక్కడ సార్, ఎక్కడ తెలంగాణ, ఎక్కడ హైదరాబాదు, దుబాయ్. సో ఈ అవకాశం ఫ్రెండ్స్ నాకే కాదు మీకు కూడా ఉంది. సో కొంచెం ఇప్పటిదాకా కొంచెం క్లారిటీ లేకుండా బిజినెస్ చేసిన వాళ్ళందరూ కూడా ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ డిసైడ్ అవ్వండి, డ్రీమ్ పెట్టుకోండి సార్. ఇంత గొప్ప అవకాశంలో జాయిన్ అయ్యి జస్ట్ ఉంటే లాస్ట్ మీకే. సో ఫ్రెండ్స్ డోంట్ వేస్ట్ యువర్ టైం. ఈ 2025లో మీకు ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి, గోల్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఫుల్ఫిల్ అయ్యే అవకాశం. కాబట్టి వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా ఎవరు నెగ్లెక్ట్ చేయకుండా కొంచెం సీరియస్ తీసుకొని మీ అప్లైన్తో మాటలు వింటూ వాళ్ళు చెప్పినట్టుగా చేస్తూ సో వాళ్ళు ఎక్కడ గవర్నమెంట్ అక్కడికి మీటింగ్లకు ట్రైనింగ్లకు వెళ్తూ సో అట్లా ఈ గోల్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అని కోరుకుంటూ సో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు దుబాయ్, సో నెక్స్ట్ జూలైలో లండన్, నెక్స్ట్ థాయిలాండ్. సో ఇట్లా ఊరు దాటి, సిటీ దాటి, నా స్టేట్ దాటి పోలేని వ్యక్తిని ఈరోజు బయట కంట్రీకి వచ్చిన. సో ఇంకా ఫ్యూచర్లో ఎన్నో ట్రిప్లు వెళ్ళబోతున్నా. సో ఆ ట్రిప్పుల్లో మీరు కూడా రావాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండ్ విష్ యూ వెల్త్. బాయ్ బాయ్ దుబాయ్. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. చూడండి, హైదరాబాద్లో ఉండే నేను వచ్చి నా డిసెంబర్లో థాయిలాండ్ వెళ్ళేసి వచ్చాను. ఇప్పుడు దుబాయ్లో క్రూజ్ ట్రిప్లో సముద్రంలో అక్కడ ఎయిర్పోర్టు ఇది నిన్న నైట్ బయలుదేరింది. మంచి ఫుడ్, అసలు ఇంత చీత అక్కడ ఉందా. మెయిన్ లీడర్లకు ఒకటే చెప్తున్నా, వాళ్ళు వస్తలేరు, వీళ్ళు వస్తలేరు, నా వల్ల కాదు, అది కాదని 3 నెలలు ఆగి 3 నెలలు పడుకొని ఇది రాదు అనే విషయం కాకుండా జస్ట్ ప్రొడక్ట్స్ వాడుకుంటూ ఏం చేస్తూ ఇందులో ఒక 1 year కాదు 2 years మాతో పాటు జర్నీ చేస్తే మా అందరూ ఈరోజు పాండు సార్ది, సీన్ సార్ది, మల్లేష్ సార్ది, అర్జున్ సార్ది, వీళ్ళందరూ కూడా జీవితాలు మారిపోయి ఇంటర్నేషనల్ ట్రిప్లో ఎంజాయ్ చేస్తారు. జస్ట్ మాతో పాటు జర్నీ ఒక 3 years మాతో పాటు చేయండి. మెయిన్ లీడర్స్ 3 years కంటిన్యూగా వెస్టేజ్ ప్లాట్ఫామ్ పట్టుకుంటే మాత్రం మాతో పాటు మీ జీవితాలు మారిపోతుంది. ఇంకొక అవకాశం తీసేసేయండి త్రూ వెస్టేజ్. మా వల్ల సక్సెస్, మేమేం చేస్తే అదే చేయండి. ప్రతి ఒక్క లీడర్ కూడా మెయిన్గా ఇది చెప్తున్నా, చేసుకుంటూ కూడా నిలబడండి. గుడ్ మార్నింగ్ వెస్టీజ్. నా పేరు గాయత్రి సంతోష్. మేము ఉండేది ఉప్పల్ దగ్గర మేడిపల్లి. వెస్టీజ్ బిఫోర్ నేను టైలరింగ్ చేసుకుంటూ ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేసుకుంటూ ఇంట్లోనే ఉండేది. 4 బ్లౌజులు, 4 గోడలు, 4 సీరియళ్ళు, ఇదే లైఫ్ లీడ్ చేస్తున్న సమయంలో వెస్టీజ్ అవకాశాన్ని మా అరుంధతి మేడం, మా అత్త వాళ్ళ అన్న కొడులు ఒక మీటింగ్కి రా, ఒక సెమినార్కి రారా అంటే వెళ్ళిన బలవంతంగా. అక్కడ చాలామంది లీడర్స్ని చూసిన తర్వాత నాకు కొంచెం ధైర్యం వచ్చి చేయడం స్టార్ట్ చేసిన. నా ఇన్కమ్ వచ్చేసి 1,50,000 రూపాయలు ప్లస్ 13 లక్షల మారుతి ఫ్రాంక్స్ కారు. లాస్ట్ ఇయర్ జనవరిలో మా సార్ని ఫారెన్ ట్రిప్ థాయిలాండ్ పంపించిన. ఈ ఇయర్ మేమిద్దరము కలిసి క్రూజ్ ట్రిప్, క్రూజ్లో ఉన్నాం. ఇప్పుడు మేము ప్రజెంట్ క్రూజ్ సముద్రంలో ఉన్నాం, దుబాయ్ సముద్రంలో. చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద సముద్రమో, చుట్టూ సముద్రం, అందులో మేము ప్రయాణం చేస్తున్నాం. 3 days నుంచి ఫ్లైట్ జర్నీ ప్లస్ క్రూజ్లో ట్రిప్పు. మీ అందరికి కూడా ఇదే అవకాశం ఉంది. నాతోట అవుతుందా కాదా అనుకునే ప్రతి ఒక్కరికి నాతోట అయినప్పుడు మీతో ఎందుకు కాదు, ఒక్క మీటింగ్కి వచ్చి ఇదేంటో తెలుసుకోండి ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత లగ్జరియస్ లైఫ్ ఉందో, ప్లస్ కారు. మంచి ఇన్కమ్ తీసుకోవాలనుకున్న మీ అందరికీ, మంచి లైఫ్ లీడ్ చేయాలనుకున్న మీ అందరికీ నా తరపు నుంచి ఒక్క మీటింగ్కి వచ్చి ఇదేంటో తెలుసుకోండి. ఓకే, థ్యాంక్ యూ, విష్ వెల్. much Vestige. Thank you Vestige. Thank you Vestige. Thank you so much Vestige. Thank you 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 Vestige. Kaga, igo.
క్రూజ్ ట్రిప్ మీ విత్ మై ఫ్రెండ్. నీకు కూడా చెప్పినా కదా, రాలే కదా నువ్వు రాకు రే, ఊళ్ళో ఉండు, నువ్వు వాళ్ళనే ఉండి సావు, రాకు ఇక్కడ రాకు. ఇగో ఇది చూడు, అస్సలు రావద్దు, అసలు రాకు. నువ్వు వస్తే తట్టుకోలేవు, ఇవన్నీ వస్తే తట్టుకోలేవు. ఫస్ట్ నువ్వు రావద్దు కూడా, మీరు ఎవరు రావద్దు. వెస్టీజ్ కానీ డైరెక్ట్ సెల్లింగ్ కానీ ఎవరైనా చెప్తే పొరపాటున కూడా జాయిన్ అవ్వకండి. ఎందుకంటే మీరు జాయిన్ అయితే చూడండి 15వ ఫ్లోరు, క్రూజ్ ట్రిప్, సముద్ర మధ్య భాగంలో. ఇది ఎంజాయ్మెంట్ లాగా లేదు, ఒక ఏమంటారు, ఒక అడ్వెంచరస్ ట్రిప్ ఇది, రైట్. ఇట్లాంటివి అందరికి రావు, రాసిపెట్టి కూడా ఉండాలి నాకు తెలిసి. నేను చాలాసార్లు వెళ్ళి, నేను నా ఫ్రెండు చాలామంది మా ఫార్మర్ ఫ్రెండ్స్కు ఈ ప్లాన్ చెప్పినప్పుడు చాలా చూసినాంలే ఇట్లాంటివి అన్నప్పుడు నాకు అర్థం కాల, భగవంతుడు అందరికి ఇట్లాంటి వరాలు ఇవ్వడు. ఇట్లాంటి ఇంత ఖతర్నాక్ లైఫ్ను ఎంజాయ్ చేసేటటువంటి ఛాన్స్ అందరికీ ఇవ్వడు. కాబట్టి కొంతమంది ఫ్రెండ్స్ ఎవరైతున్నారో మీరు అక్కడనే ఉండరు. ఎందుకంటే గుడ్ మార్నింగ్ వెస్టేజ్, గుడ్ మార్నింగ్ ఎంఎస్ఆర్ అసోసియేషన్. సో అసలు ఇది మాటల్లో ఎక్స్ప్రెస్ చేయలేనటువంటి హ్యాపీనెస్. నా టీంతో కలిపి ఒక 14 మెంబర్స్ దుబాయ్ టు ఖతర్ వెళ్తున్నటువంటి క్రూజ్ ట్రిప్ రావడం జరిగింది. నేను చాలా బలవంతంగానే వచ్చిన ఈ ట్రిప్కి, ఎంఎస్ఆర్ గారు చెప్పడం వల్ల, సుబే సారు రమ్మనుడు అని చెప్పడం వల్ల రావడం జరిగింది. ఇది యాక్చువల్గా ఒక నెక్స్ట్ లెవెల్ లైఫ్. 1% కూడా దీన్ని మీకు కళ్ళ కట్టినట్టు చూపెట్టేటువంటి సీన్ లేదు. ఇది ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే ఈ ట్రిప్, రైట్. నువ్వు బయట ఎన్ని డబ్బులను సంపాదించు, కానీ ఈ స్థాయిలో ఎంటర్టైన్మెంట్, ఇది ఒక ఎంటర్టైన్మెంట్ కాదు, నాకైతే ఇది ఒక అడ్వెంచరస్ ట్రిప్. అసలు 48 గంటలు వాటర్లో ట్రావెలింగ్, దుబాయ్ టు ఖతర్, ఖతర్ టు దుబాయ్, రైట్. బ్రేక్ఫాస్ట్ ఇందులోనే, లంచ్ ఇందులోనే, స్లీపింగ్ ఇందులోనే, ఎంజాయ్మెంట్ ఇందులోనే, పార్టీ ఇందులోనే, అన్నీ ఇందులోనే. ఇది ఒక మినీ సిటీ. 15 ఫ్లోర్ల క్రూజ్లో ఇప్పుడు నేను ఒక రూమ్లో కూర్చొని మాట్లాడుతున్నాను మీతోటి, రైట్. నేను నా ఫ్యామిలీతో పాటు ఈ ట్రిప్ రావడం జరిగింది. చాలామంది ఫ్యామిలీతో వచ్చారు. మీ అందరు కూడా నెక్స్ట్ టైం అసలు డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ పవర్ ఎంత ఉంటుందనేది నాకు ఈ ట్రిప్ ఒక్కటి చూస్తే అర్థమైంది. ఇంత ఖతర్నాక్ ఫ్యూచర్ ఉన్నటువంటి ఇండస్ట్రీ. దయచేసి దీన్ని లైట్ తీసుకోవద్దు. చాలామందికి ఈ బిజినెస్ చెప్తే అసలు ఏంటిది, మేము చాలా చూసాం ఇట్లాంటివి, నేను చాలా ఇంతకుముందు చేసిన అంటారు కదా. ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైనా వచ్చారా మీరు క్రూజ్ ట్రిప్కి వచ్చారా? అసలు ఇట్లాంటిది ఒక ఎక్స్పీరియన్స్ ఉందని తెలుసా మీకు? థింక్ చేయండి. ప్రతిదానికి నేను చాలా చూశాను, ఇట్లాంటి చూసాను చెప్పే బదులు ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు కూడా మీరు కొంచెం జర ఫోకస్డ్గా పనిచేయండి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఒక ఏదో ఎంజాయ్మెంట్ వచ్చేసి కాసేపు వేరే ఫుడ్ తిని వేరే కంట్రీకి వచ్చినామని కాదని, కానీ మన స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఎంత దాకా పోయిందో చూడండి. నేను కనీసం ఊరు దాటి బయటికి వెళ్ళాలంటే ఏమంటారు, క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. పోయేటప్పుడు ఎంత, రావడానికి ఎంత. తిరుపతి ట్రిప్ వేస్తే 4 రోజులు ముందు ప్లాన్ చేసి ఫైనాన్షియల్గా అది చేసుకున్న తర్వాత తిరుపతి ట్రిప్కి వెళ్ళి మళ్ళీ రిటర్న్ ప్లాన్ చేసుకోవాలి. దుబాయ్ చూడండి, జస్ట్ మార్నింగ్ 5 o'clock, మార్నింగ్ ఒక 7 o'clock ఫ్లైట్ ఎక్కి ఇక్కడ దిగేసి ఓ రోజు దుబాయ్లో స్పెండ్ చేసి మళ్ళీ అక్కడి నుంచి దుబాయ్ నుంచి డైరెక్ట్గా ఖతర్ క్రూజ్ ట్రిప్లో 15 ఫ్లోర్ల క్రూజ్ ట్రిప్ ఇది. ఈ ట్రిప్ను ఎంజాయ్ చేయాలంటే నాకు తెలిసి టాస్ పెట్టి కూడా ఉండాలేమో మరి. దయచేసి జాయిన్ అయిన కూడా లైట్ తీసుకోవద్దు. మీరు అందరూ కూడా మంచి లైఫ్ను లీడ్ చేయాలి, మంచి ఖతర్నాక్ ఫ్యూచర్ ఉన్నటువంటి ఈ ఇండస్ట్రీని పట్టుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్త్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఎంఎస్ఆర్ గారు. వీఆర్ మిస్సింగ్ యూ, యువర్ ప్రజెన్స్, మీ ప్రజెన్స్ మేము చాలా మిస్ అవుతున్నాం. మీరు రావాల్సింది అసలు ఇక్కడికి. థ్యాంక్ యూ సో మచ్ మై టీమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మై అప్లయన్స్. థ్యాంక్ యూ విస్టేజ్ అండ్ థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్. సో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ ఎంఎస్ఆర్ అసోసియేషన్. రెడ్డి గారు గుడ్ మార్నింగ్. రెడ్డి గారు మీరు ఎప్పుడన్నా వెళ్ళారా ట్రిప్కి? ఇట్లాంటి నా లైఫ్ లో లేవు కూడా, రాకపోవచ్చు మేబీ నేను పోయేంత వరకు కూడా. రెడ్డి గారు యాక్చువల్గా టీఎస్ ట్రాన్స్కోలో గవర్నమెంట్ జాబు, కరెంట్ డిపార్ట్మెంట్లో పెద్ద హైటెన్షన్ పోల్ ఎక్కి మనకు పవర్ అందించి ఎక్కడన్నా పవర్ సప్లై లేకపోతే చేసేటటువంటి జాబ్, గవర్నమెంట్ జాబు. సో జాబ్ చెడ్డది కాదు, కానీ ఒకసారి ఒక సముద్రం మధ్యలో 15 ఫ్లోర్ల షిప్లో క్రూజ్ ట్రిప్, అది ఒక బిజినెస్ అవకాశం ద్వారా, ఆపర్చునిటీ ద్వారా రమేష్ రెడ్డి సార్, నేను, నాతో పాటు ఇంకొక 14 మంది లీడర్స్ అందరం కలిసి ఈ ట్రిప్కు రావడం జరిగింది. ఇది మా జీవితంలోనే ఒక మైలురాయి, లైఫ్ టైం అచీవ్మెంట్ అంటారు దీన్ని. బయట సంపాదిస్తుండొచ్చు మేబీ, బట్ ఇలాంటి అవకాశం మాత్రం రమేష్ రెడ్డి సార్కి ఏంటంటే డబ్బు సంపాదించినా కూడా సార్కి లీవ్ దొరకదు. అది మేజర్ ప్రాబ్లం. ఎక్కడ వైరు తెగిపోతే అప్పుడు వెళ్ళాల్సినటువంటి పొజిషన్ సార్ది. సో అవకాశం నాకు ఇచ్చినందుకు కవిత మేడం, సైదుల్ సార్ నాకు ముందుకు తీసుకెళ్ళినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎంఎస్ఆర్ అసోసియేషన్ అండ్ గౌతమ్ బాల్ సార్ ఈరోజు సార్ని కలవడం జరిగింది. సో చాలా ఆనందంగా ఉంది. కొన్ని వేల మందికి, లక్షల కోట్ల మందికి మంచి అవకాశం ఇప్పిస్తున్నారు సార్ని కలవడం. సో ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ మై అప్లయన్స్ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ గొప్ప అవకాశం. థ్యాంక్ యూ ఆల్ లీడర్స్. మీరు అందరు కూడా, మా ఇంటెన్షన్ ఏంటి అంటే ఒకటే లైన్, అందరం రావాలి. ఒక టైంలో ఎట్లుండాలంటే ఓన్లీ మన
తెలంగాణ నుంచి ఎంఎస్ఆర్ అసోసియేషన్ నుంచే ఈ క్రూజ్ మొత్తం జనాలు ఉండాలి. అది డ్రీమ్. అది అనుకొని పని చేస్తున్నాం. మీరు అందరూ కూడా రావాలి. చాలా చాలా వండర్ఫుల్ ట్రిప్ ఇది. నేను కూడా రాకముందు ఏంటంటే ఎందుకులే ఊకే ఫారెన్ ట్రిప్ డబ్బంతా ఖర్చు అనుకున్నా, కానీ ఇది భూలోక స్వర్గం, రైట్? అసలు ఈ ట్రిప్ రాకపోతే మనం కొన్ని ఒక టైప్ ఆఫ్ లైఫ్ మిస్ అయినట్టే, రైట్? ఇంత వండర్ఫుల్ అవకాశం ఇచ్చినటువంటి ఎంఎస్ఆర్ గారికి అండ్ అదేవిధంగా ఎంఎస్ఆర్ అసోసియేషన్కి, గౌతమ్ బాలి సార్కి, వెస్టీజ్ మేనేజ్మెంట్కి, అప్లయన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్. థ్యాంక్ యూ. మీరు అందరూ కూడా నెక్స్ట్ ట్రిప్ రావాలని కోరుకుంటున్నాను.